హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంకే వెబ్ టెక్నాలజీస్. మన లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, కండిషనల్ స్టేట్మెంట్స్లో అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి యొక్క సింటాక్స్ ఏంటి అని మేము నేర్చుకున్నాము. అండ్ అదేవిధంగా మనం ఇఫ్ గురించి, ఇఫ్ ఎల్స్ గురించి నేర్చుకున్నాము. ఈ రోజు క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ గురించి అండ్ స్విచ్ స్టేట్మెంట్ గురించి మనం నేర్చుకుందాం. వాటి యొక్క సింటాక్స్ ఎలా రాయాలి అండ్ అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుంది, వాటి గురించి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం అనమాట. ఓకేనా? ఇంకోటి ఏంటంటే గైస్, ఇంకోటి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జావా నేర్చుకోవాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి, మర్చిపోమాకండి. ఓకేనా? ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా గైస్? థ్యాంక్ యూ. అసలు ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటే అసలు ఎందుకు యూజ్ చేస్తామంటే మోర్ దాన్ వన్ కండిషన్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్కి వెళ్తాం అనమాట. మనం లాస్ట్ క్లాస్లో ఇఫ్ ఎల్స్లో ఏం చేసామంటే ఓన్లీ సింగిల్ కండిషన్ చెక్ చేసాము. అర్థమైందా? ఓన్లీ సింగిల్ కండిషన్ చెక్ చేసాము. ఒకవేళ ట్రూ అయితే కనుక మనకి ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే కనుక డైరెక్ట్గా ఎల్స్ దాంట్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఓన్లీ సింగిల్ కండిషన్ మాత్రమే చెక్ చేస్తున్నాం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో. కానీ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్లో అలా కాదండి. మోర్ దెన్ 2 కండిషన్స్ అయినా, 1 కండిషన్, ఎన్ని కండిషన్ చెక్ చేసుకోవచ్చు. అదే ఎలా రాస్తామంటే దాని యొక్క సింటాక్స్ ఏంటి? దీని యొక్క సింటాక్స్ వచ్చేసేపటికి ఇఫ్ రాస్తాము. ఇఫ్ కండిషన్ మళ్ళీ క్లోజ్ చేసి కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి కర్లీ బ్రాకెట్స్ క్లోజ్. దీని లోపల మనం ఏం చేస్తామంటే లాజిక్ రాస్తాం అనమాట. లాజిక్ అయినా అవ్వచ్చు, స్టేట్మెంట్ అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు, రాసుకోవచ్చు అనమాట. నేనైతే నార్మల్ లాజిక్ అని చెప్పి పెడుతున్నాను. దాని తర్వాత ఏంటి, ఇప్పుడు ఒకవేళ నా కండిషన్ అనేది నాకు మ్యాచ్ అవ్వలేదు, నాకు అనేది ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? నాకు మోర్ దెన్ 2 కండిషన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు సింగిల్ కండిషన్ కాదు నాకు ఇప్పుడు నేను చెక్ చేయాల్సింది. మోర్ దెన్ 2 అంటే 2 కండిషన్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఆ టైంలో నేను ఇంకో కండిషన్ ఎలా రాస్తాము? మనం ఇంకో కండిషన్ చెక్ చేయాలంటే ఎలా రాస్తాము? డైరెక్ట్గా ఎల్స్ బ్లాక్లోకి వచ్చి ఎల్స్ బ్లాక్లో మనం కండిషన్ రాస్తాం అనమాట. మీరు అడగొచ్చు, సార్ లాస్ట్ క్లాస్లో మీరు ఎల్స్ బ్లాక్లో ఏ కండిషన్ రాయము, ఏ లాజిక్ రాయము అన్నారు, కానీ మరి ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఇఫ్ వచ్చేసేపటికి కండిషన్ రాస్తామని చెప్పి అన్నా అంటే మనం ఎల్స్ బ్లాక్లో కండిషన్ రాయమండి. దాన్ని ఇప్పుడు ఎలా రాస్తామంటే ఇఫ్ ఎల్స్ అని చెప్పి స్పేస్ ఇచ్చి ఇఫ్ అని చెప్పి కండిషన్ రాస్తాం. మళ్ళీ ఇక్కడ అర్థమైందండి? మళ్ళీ ఇఫ్ అని చెప్పి కండిషన్ రాసి మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత దీని లోపల మనం లాజిక్ కానీ స్టేట్మెంట్ కానీ ఏదైనా ప్రింట్ చేసుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు ఏంటి, 2 కండిషన్స్ అనమాట. ఇఫ్లో కండిషన్ ఒకటి, ఒకవేళ ఇది కనుక ఫాల్స్ వస్తే మనకి ఎల్స్ ఇఫ్ కండిషన్లోకి వచ్చి మనకి ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అనుకోండి, మనకి డైరెక్ట్గా ట్రూ అని చెప్పి ప్రింట్ అయిపోద్ది. ఒకవేళ లేదు, ఇది కూడా నాకు ఫాల్సే వచ్చింది, ఇది వచ్చినప్పుడు ఏం చేయాలి? నాకు ఇంకో కండిషన్ ఉంది, ఇంకో కండిషన్ చెక్ చేయాలంటే మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అనమాట. ఎల్స్ రాసి మళ్ళీ ఇఫ్ కండిషన్ రాసుకొని క్లోజ్ చేసి మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్. దాని లోపల మనం ఏం చేస్తామంటే లాజిక్ రాస్తాం. దీని తర్వాత లాజిక్. ఇప్పుడు ఏంటి, నాకు మొత్తం 3 కండిషన్స్ ఉన్నాయి అనమాట. 3 కండిషన్స్ చెక్ చేస్తున్నాం. ఒకవేళ నాకు ఫస్ట్ కేసులో ట్రూ వచ్చింది అనుకోండి, ఫస్ట్ కేసులో ఉన్న లాజిక్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇవన్నీ స్కిప్ అయిపోతుంది, నాకు ఏం ప్రింట్ అవ్వవు. ఒకవేళ నాకు ఫస్ట్ దాంట్లో ఫాల్స్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ దాన్ని లాజిక్ స్కిప్ చేసి మనకి ఏంటంటే సెకండ్ ఇఫ్ ఎల్స్ కండిషన్లోకి వచ్చి, అదే ఎల్స్ ఇఫ్ కండిషన్లోకి వచ్చి ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అనుకోండి, నాకు ఎల్స్ ఇఫ్లో ఉన్న కండిషన్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ కాదు, నా సెకండ్ కండిషన్ కూడా ఫాల్స్ వచ్చింది అనుకున్న టైంలో మనకి ఏం చేస్తుంది, ఇంకా మళ్ళీ లాస్ట్ కండిషన్కి వచ్చి లాస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. అర్థమైందా? ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మీకు బేసిక్ ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చూపిస్తాను. ఏం చూపిస్తానంటే 3 కండిషన్స్ నేను తీసుకోవట్లేదు, జస్ట్ 2 కండిషన్స్ మాత్రమే తీసుకుంటాను. ఏం తీసుకుంటానంటే గ్రేటర్ దాన్ 3 నెంబర్స్ అని చెప్పి తీసుకుంటాను.
గ్రేటర్ దాన్ 3 నెంబర్స్. గ్రేటర్ దాన్ 3 నెంబర్స్. 3 నెంబర్స్లో ఏదైతే బిగ్ ఉంటుందో దాన్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. దీన్ని ఇప్పుడు అలా లాజిక్ రాస్తామండి. ఫస్ట్ మనం ఏం చేస్తాము, 3 వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేసుకోవాలి. ఎందుకంటే వేరియబుల్స్ డిక్లేర్ చేయకుండా వాల్యూ లేకుండా మనం ఏ కండిషన్ రాయలేము. అది తెలుసు కానీ మీకు. సో నేను 3 కండిషన్ డిక్లేర్ చేసుకుంటాను. ఏంటి నెంబర్ అని చెప్పి రాస్తున్నాను. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి పెట్టా. సెకండ్ వచ్చేపాటికి నేనేం పెడుతున్నాను, ఏంటి నెమ్2 ఈజ్ ఈక్వల్ టు 15 అని చెప్పి రాశాను. దాని ఒకటి ఇంట్ నెమ్3 ఈజ్ ఈక్వల్ టు ఎంత 9 అని చెప్పి రాస్తుంది. ఇప్పుడు నాకు వీటిలో ఏది పెద్దది, మనకు డైరెక్ట్గా మనం చూసినప్పుడు మనం డైరెక్ట్గా చెప్పేస్తాం నెమ్2 ఈజ్ అ బిగ్గర్ నెంబర్ అని చెప్పి మనం చెప్పేస్తాం. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది, మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ యూజర్ ఇన్పుట్ మనం ఎలా తీసుకుంటామో దాన్ని మనం కండిషన్లో ఎలా చూపిస్తాం అనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో మీకు చెప్తాను. కంగారు పడదు, జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకేనండి. నెమ్2 అనే ఒక ట్రూ అని చెప్పి బిగ్గర్ వాల్యూ అని చెప్పి మనం ఈజీగా కన్ఫర్ట్ చేయొచ్చు డైరెక్ట్గా మనం హార్డ్ కోడెడ్ వాల్యూస్ రాసినప్పుడు. లేదా మన యూజర్ దగ్గర తీసుకుంటున్నప్పుడు మనం అప్పుడు ఎట్లా రాస్తామో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము, కంగారు పడద్దు. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి దీని కండిషన్ ఎలా రాయాలి ఫస్ట్ ఇఫ్ ఓపెన్ చేసి ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇప్పుడు దేనికి చెక్ చేయాలి. ఫస్ట్ కండిషన్ వచ్చేసప్పటికి నెమ్1ని నెమ్2తో చెక్ చేయాలి. నెమ్1 10 అనేది 15 కన్నా పెద్దదా కాదా అని చెప్పి చెక్ చేయాలి. దాని తర్వాత ఏం చేయాలి, నెమ్2ని నెమ్3కి చెక్ చేయాలి. నెమ్2 అనేది నెమ్3 కన్నా పెద్దదా కాదా అని. అదవుతుందా, క్లారిటీగా ఉంది. ఫస్ట్ నెమ్1ని అదే నెంబర్ 1ని నెంబర్ 2తో చెక్ చేయాలి. నెంబర్ 1 నెంబర్ 2 కన్నా పెద్దదా కాదా అని. దాని తర్వాత నెంబర్ 2ని నెంబర్ 3తో చెక్ చేయాలి. ఎందుకు నెంబర్ 2ని నెంబర్ 3 నెంబర్ 1ని ఎందుకు చెక్ చేయట్లేదంటే ఆల్రెడీ నెంబర్ 1 నెంబర్ 2తో చెక్ చేసింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెక్ చేసినా కూడా అది బిగ్గర్ అవ్వచ్చు, స్మాలర్ అవ్వచ్చు. ఒకవేళ స్మాల్ అయినా బిగ్ అయినా కూడా మనకు ప్రాబ్లం లేదు, మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలండి, నెమ్1 గ్రేటర్ దాన్ నెమ్2 అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. రెండింటి మధ్య డివైడింగ్ ఆపరేటర్ అనమాట. ఇప్పుడు దీన్ని చెక్ చేసిన తర్వాత నెమ్1 నెమ్2 చెక్ చేసిన తర్వాత మనం ఏం చెక్ చేయాలి, నెమ్2ను చెక్ చేయాలి, నెమ్3ని చెక్ చేయాలి. ఓకేనా. అలా లేదా నాకు ఎలా వద్దు, నాకు స్టెప్ బై స్టెప్ నాకు క్లారిటీగా కావాలి, నాకు అండ్ ఆపరేటర్ నాకు ఇంకా రాలేదు అనుకుంటే ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇది ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకొని దీని లోపల ప్రింటింగ్ స్టేట్మెంట్ రాసుకుందాం. ఏం రాసుకుందాం, system.out.println అని చెప్పి రాసి లోపల రాద్దాం అనమాట. ఏం రాద్దాం, నెమ్1 ఈజ్ బిగ్గర్ నెంబర్, నెమ్1 ఈజ్ బిగ్గర్. జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, దీన్ని సీరియస్గా తీసుకోవండి. ఓకేనా. జస్ట్ మీ అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏమైందంటే నాకు ఇఫ్ కండిషన్లో ఒక కండిషన్ రాశాను, నెమ్1 గ్రేటర్ దాన్ నెమ్2 అని చెప్పి రాశాను. అర్థమైందా. ఇప్పుడు ఏంటి, నెమ్3 కూడా ఉంది కదా, మరి నెమ్3 కూడా చెక్ చేయాలి కదా మరి నేను. ఇప్పుడు నెమ్3 ఎలా చెక్ చేస్తాము, ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి నెక్స్ట్ కండిషన్కి రావాలి. అప్పుడు నేను అలా ఎల్సర్ అని చెప్పి రాస్తా. ఎల్స్ నెమ్2 గ్రేటర్ దాన్ నెమ్3 అని చెప్పి రాసి మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ చేసుకొని సేమ్ ఇదే స్టేట్మెంట్ అక్కడ ప్రింట్ చేసుకుంటాను. ఇక్కడ జస్ట్ ఏం చెప్పి రాయాలి, నెమ్2 అని చెప్పి రాయాలి. నెమ్2 అని చెప్పి రాస్తున్నాను. ఎందుకు రాశాను, ఫస్ట్ ఏంటంటే నెమ్1 అనేది నెమ్2 కన్నా పెద్దది అనుకోండి, నాకు నెమ్1 అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఒకవేళ నెంబర్ 2 నెంబర్ 3 కన్నా పెద్దది అనుకోండి, నాకు నెంబర్ 2 అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇక మిగిలింది ఏంటి, నాకు నెమ్3. ఇప్పుడు ఈ రెండిట్లు ఫాల్స్ వచ్చింది అనుకోండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ స్టేట్మెంట్ ఫాల్స్ వచ్చింది అండ్ అలాగే ఈ స్టేట్మెంట్ కూడా నాకు ఫాల్స్ వచ్చింది, కానీ నాకు లాస్ట్కి చివరాఖరి మిగిలింది అంటే నెమ్3 అనేది ఒకటే మిగిలింది. కానీ దాన్ని వేరే దాంతో చెక్ చేయడానికి నాకు వేరే నెంబర్ అనేది లేదు. సో అప్పుడు నేనేం చేయాలి, డైరెక్ట్గా ఎల్స్ బ్లాక్ రాసేసుకుంటా. ఎల్స్ రాసి ఓపెన్ క్లోజ్ చేసుకొని దాని తర్వాత సేమ్ అదే స్టేట్మెంట్ ఇక్కడ ప్రింట్ చేస్తాను అనమాట. ఇక్కడ ప్రింట్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తాను, నెమ్3 ఈజ్ బిగ్గర్ అని చెప్పి రాసుకుంటా.
దీని ఎందుకు చెక్ చేయట్లేదు ఆల్రెడీ మీకు చెప్పాను. ఇంకో నెంబర్ నాకు ఏది లేదు చెక్ చేయడానికి కాబట్టి మేము ఎట్లా చెక్ చేశారు. ఇప్పుడు చూడండి మోర్ దాన్ టూ కండిషన్స్ మనం చెక్ చేస్తున్నాం కదా ఇక్కడ. ఫస్ట్ నెమ్1 నెమ్2తో చెక్ చేసాము, దాని తర్వాత నెమ్2ని నెమ్3తో చెక్ చేసాము. అదేవిధంగా మోర్ దాన్ 3 కండిషన్స్ చెక్ చేసేటప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్కి యూజ్ చేస్తాం. సో దీని ఎగ్జాంపుల్ మనం ఒకసారి రన్ చేసి చూద్దాము, మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది చూద్దాం. ఓకేనా, డైరెక్ట్గా నోట్ ప్యాడ్లోకి వెళ్ళిపోతాం. ఇంకోటి తీసుకో, కాపీ పేస్ట్ చేశాను. ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్ అయింది డిక్లేర్ చేసుకుంటాను. పబ్లిక్ క్లాస్ బిగ్గెస్ట్ అని చెప్పి ఇచ్చాను. క్లాస్ ఓపెన్ చేశాను, క్లాస్ క్లోజ్ చేశాను. ఓకేనా, బాగా చూడండి మీరు ఈ ఫ్లవర్ బ్లాకెస్ ఎక్కడెక్కడ క్లోజ్ చేస్తున్నా ఎక్కడెక్కడ ఓపెన్ చేస్తున్నా క్లారిటీ ఉన్నది. దాని తర్వాత మెయిన్ మెథడ్ స్ట్రింగ్ ఆర్గ్స్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసి సేమ్ దీన్ని ఇక్కడ క్లోజ్ చేస్తాను అన్నమాట. దీని కింద క్లోజ్ చేసి ఇక్కడ స్పేస్ ఇచ్చేసుకుంటా. స్పేస్ ఎందుకు ఇస్తున్నా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దీని కిందకి వస్తుంది అని చెప్పాను. అప్పుడు చూడటానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ నెమ్1 నెమ్2 అని చెప్పి ఇచ్చా కానీ మరి దానికి వాల్యూస్ డిక్లేర్ చేయలేదు కదా నేను ఇక్కడ. సో వాటిని డిక్లేర్ చేద్దాం. ఫస్ట్ ఇవన్నీ తీసేసి ఇప్పుడు డిక్లేర్ చేస్తాను. చూడండి, నెమ్1 = 10 అని ఇచ్చాను. నెమ్2 ఎంత 15, నెమ్3 = 25 ఇస్తుంది. ఇప్పుడు సేవ్ చేద్దాం. కోర్ జావా biggest.java సారీ ఇక మన క్లాస్ నేమ్ ఒక్క నిమిషం biggest.java అని చెప్పి సేవ్ చేశాను. మనం ఎక్కడైతే సేవ్ చేసామో అక్కడికి వెళ్దాం. ఎక్కడైతే ఎంకే వెబ్ టెక్నాలజీస్లో కోర్ జావా చూడండి, ఇక్కడ బిగ్గెస్ట్ అని చెప్పి వచ్చేసిందా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే సిఎండిలోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం రాయాలి, జావాసి biggest.java కంపైల్. నాకు కంపైల్ అయిపోయింది, నాకు ఎర్రర్ రాలేదు. ఇప్పుడు డైరెక్ట్గా నేను ప్రింట్అవుట్ చేస్తున్నా biggest.java ఎంటర్. చూడండి నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, నెమ్3 ఈజ్ ఏ బిగ్గర్ నెంబర్ అని చెప్పి వచ్చింది. ఎలా వచ్చింది చూడండి, ఇదిగోండి నెమ్3 అనేది 25. నేను ఫస్ట్ ఏ కండిషన్ ఏం చేశాను, నెమ్1ని నెమ్2తో చెక్ చేశా. నెమ్1 వాల్యూ వచ్చేసేపటికి ఎంత 10, దాని తర్వాత నెమ్2 వచ్చేసేపటికి ఎంత 15. ఇప్పుడు నెమ్1 అనేది నెమ్2 కన్నా పెద్దదా కాదు, నాకు ఈ కండిషన్ అనేది ఫాల్స్ వచ్చింది. ఈ కండిషన్ అనేది ఫాల్స్ వచ్చింది నాకు. దాని తర్వాత ఏం చేసింది, నాకు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వకుండా స్కిప్ చేసింది. స్కిప్ చేసి నాకు సెకండ్ కండిషన్ ఎల్సిఫ్ కండిషన్లోకి వచ్చి నెమ్2 అనేది ఎంత ఉంది ఇప్పుడు వాల్యూ నాకు ఇంత అక్కడ నెమ్2 అనేది 15 ఉంది, నెమ్3 ఎంత 25. ఇప్పుడు ఈ రెండిట్లో చెక్ చేసింది అనమాట. ఈ రెండిట్లో చెక్ చేసినప్పుడు నెమ్2 అనేది వాల్యూ 15 కన్నా 25 పెద్దదే కదా, అవునా కదా, 15 కన్నా 25 పెద్దది, 15 మాత్రం చిన్నది. సో 15 అనేది 25 కన్నా చిన్నది కాబట్టి నాకు ఇది కూడా ఫాల్స్ వచ్చింది. నాకు అవుట్పుట్ కండిషన్ అనేది ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు ఈ కండిషన్ కూడా ఫాల్స్ వచ్చినప్పుడు నాకు లాస్ట్లో చివరాగా మిగిలిన కండిషన్ స్టేట్మెంట్ ఏంటండి, నెమ్3 ఈజ్ బిగ్గర్ నెంబర్. సో నాకు అదే ప్రింట్ అయింది, నెమ్3 అనేది నెమ్3 ప్రింట్ అయింది. ఇదిగోండి చూడండి, అవుట్పుట్ కూడా నెమ్3 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అలా కాదు, నేను చేంజ్ చేస్తాను. చూడండి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసేపటికి నెమ్1 వచ్చేసేపటికి నేను 100 ఇస్తాను. ఇప్పుడు చూద్దాము, ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏది ప్రింట్ అయిందో. క్లోజ్ cmd javac
biggest.java మనకి ఇది కంపైల్ అయింది. biggest.java చూడండి, ఇప్పుడు ఏమొచ్చింది నాకు నెంబర్ 1 ఇస్ బిగ్గర్ నెంబర్ 1 వచ్చింది. అర్థమవుతుందా? నెంబర్ 1 ఇస్ బిగ్గర్. ఎందుకు నెంబర్ 1 అనేది 100 అన్నిటికన్నా పెద్దది కదా. మనకి నెంబర్తో పోల్చుకుంటే నమ్2 చిన్నది అవుతుంది, నమ్2తో పోల్చుకుంటే నమ్3 కూడా చిన్నది. సారీ, నమ్2 నమ్3 నమ్1 కన్నా చిన్నవి. సో నాకు నెంబర్ 1 ఇస్ బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్పి ప్రింట్ అయింది. ఇది మనకి ఇఫ్ ఎల్స్ ఇఫ్ గురించి బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. అర్థమైందండి? ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంతా ఎందుకు యూజ్ చేస్తాము? మోర్ దెన్ 2 స్టేట్మెంట్స్ ని చెక్ చేయాలి అనుకున్నప్పుడు, మోర్ దెన్ 2 కండిషన్స్ చెక్ చేయాలనుకున్నప్పుడు మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్కి వెళ్తాము. ఓకేనా? ఇది మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా లాస్ట్ మిగిలిన ఏంటంటే మనకి స్విచ్ స్టేట్మెంట్ అనమాట. అలా స్విచ్ అంటే ఏంటి, స్విచ్ అసలు ఎందుకు యూజ్ చేస్తాము? సేమ్ ఇది కూడా అంతే. మనకి ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాగానే సేమ్ స్విచ్ కూడా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ని మనం ప్రింట్ చేయడానికి మనం స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాము. అర్థమైందా? కానీ ఇఫ్కి మనం లాస్ట్ క్లాస్లో చూసాం. మనకి ఇఫ్ సింటాక్స్ ఎలా రాస్తాము, ఇఫ్ ఎల్ సింటాక్స్ ఎలా రాస్తాము, అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ సింటాక్స్ ఎలా రాస్తాము మనం చూసాం. కానీ వాటితో పోల్చుకుంటే మన స్విచ్ స్టేట్మెంట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అర్థమైందా? దీని సింటాక్స్ వచ్చేసప్పటికి ఎలా ఉంటుంది అంటే చూపిస్తాను. సింటాక్స్ వచ్చేసప్పటికి మనకి ఏంటంటే ఫస్ట్ అనేది స్విచ్ అని చెప్పి రాసుకుంటాం. దాని లోపల మనం ఎక్స్ప్రెషన్ ఇస్తాం. దీని కండిషన్ అంటండి ఎక్స్ప్రెషన్ అంటాం. ఎప్పుడైతే మనం ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాకి ఇస్తాం. కానీ ఏంటంటే ఇక్కడ మనం వచ్చేసేపటికి కండిషన్ చెక్ చేయట్లేదు. ఆల్రెడీ ఉన్న కండిషన్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా మాత్రమే చెక్ చేస్తాం ఇక్కడ. ఓకేనా? ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చి మనం ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. వీటి లోపల మనం ఏదైతే రాస్తామో వాటిని మనం స్టేట్మెంట్స్ అంటాం అనమాట. స్టేట్మెంట్స్ అనొచ్చు, కేసెస్ అంటాం. మ్యాక్సిమం గా జావా టెక్నాలజీకి వచ్చేటప్పటికి కేసెస్ అంటాం. ఇప్పుడు ఏం రాయాలి? కేస్. ఇక్కడ మనం ఏదైనా రాసుకోవచ్చు. మీరు ఆల్ఫాబెటిక్ గానే రాసుకోవచ్చు, లేదంటే న్యూమరిక్ వాల్యూ గానే రాసుకోవచ్చు. కానీ ఏది రాసినా మనం డబుల్ కోట్స్ లో మాత్రమే రాయాలి. ఇక్కడ నేను వచ్చేసప్పటికి వాల్యూ అని చెప్పి రాస్తున్నా, లేదంటే కనుక 1 అని చెప్పి రాస్తా, క్లోజ్. దాని తర్వాత సెమీకోలన్, ఈ డబుల్ కోట్స్ ఇవ్వాలండి. ఈ ఇచ్చిన తర్వాత లోపల రాసేదాన్ని మనం స్టేట్మెంట్ అనొచ్చు, లాజిక్ అంటాం. స్టేట్మెంట్ కానీ లాజిక్ కానీ ఏదైనా దీని లోపల రాసుకుంటాం. మీరు స్విచ్ స్టేట్మెంట్ లో మనం ఇఫ్ కండిషన్ రాసుకోవచ్చు, మీ ఇష్టం. మీ స్టేట్మెంట్ లో మీకు నచ్చిన లాజిక్ మీరు రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనండి? దాని తర్వాత ఎప్పుడైతే మన కేస్ అనేది అయిపోయిందో, మన లాజిక్ అనేది అయిపోయిందో, లాస్ట్ లో మనం బ్రేక్ అనే కీవర్డ్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఈ బ్రేక్ కీవర్డ్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే కనుక, ఏదైతే ఒక స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయింది, దాని తర్వాత నెక్స్ట్ కేసుకి వచ్చేప్పటికి నా స్టేట్మెంట్ అనేది మళ్ళీ ప్రింట్ అవ్వకూడదు, అక్కడికి ఆగిపోవాలి అని చెప్పి మనం బ్రేక్ ఇస్తాం అనమాట. నార్మల్ బ్రేక్ అంటే మీకు తెలుసు, మనం బైక్స్ యూజ్ చేస్తాం, కార్ యూజ్ చేస్తాం. సడన్ గా వచ్చింది అనుకోండి, బ్రేక్ నొప్పుతాం, అక్కడికి ఆగిపోద్ది. లేదంటే స్పీడ్ బ్రేక్ వచ్చింది, స్లో చేయాలి, బ్రేక్ నొప్పుతాం, ఆగిపోతుంది, స్లో అవుతుంది. సో సేమ్ అలాగే మన బ్రేక్ అనేది కూడా మన స్విచ్ స్టేట్మెంట్ లో కూడా అలాగే యూజ్ అవుతుంది. వీటి కోసం మన కీవర్డ్ సపరేట్ గా జావాలో కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఆ కీవర్డ్స్ గురించి మీకు సపరేట్ గా ఒక క్లాస్ చెప్తాను. ఓకేనా? ప్రజెంట్ చూడండి, ఇది ఇప్పుడు కేస్ 1 అయిపోయింది. దాని తర్వాత కేస్ 2 రాస్తాను. కేస్ 2 రాస్తే మళ్ళీ దీంట్లో లాజిక్ అనమాట. మనకి ఏదంటే అది లాజిక్ రాసుకుంటాం. దాని తర్వాత బ్రేక్. ఇదండి, ఇలా ఉంటుంది మనకి స్టేట్మెంట్. దీంట్లో ఇంకోటి ఉంటుంది అండి, మన లాస్ట్ లోకి వచ్చేటప్పుడు డిఫాల్ట్. డిఫాల్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది మనకి. సో డిఫాల్ట్ అని చెప్పి మనకు ఉంటుంది. అంటే డిఫాల్ట్ గా మనం ఇప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ ఎలా రాస్తున్నాము, ఎల్స్ కండిషన్ లో ఏదైనా ఒకవేళ పై కండిషన్స్ అనేది ఫాల్స్ అయితే కనుక నాకు డైరెక్ట్ గా నాకు ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయమని చెప్పి ఎలా ప్రింట్ చేస్తున్నాము, దీంట్లో కూడా అంతే. డిఫాల్ట్ స్టేట్మెంట్ కూడా అలాగే ప్రింట్ చేస్తాం మనం. ఒకవేళ కేస్ 1 మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, కేస్ 2 వస్తుంది. ఒకవేళ కేస్ 2 కూడా మ్యాచ్ అవ్వలేదు అనుకోండి,
ఇంకా నాకు ఏ కేసెస్ లేవు కాబట్టి చెక్ చేయడానికి డైరెక్ట్గా మనకు డిఫాల్ట్ ఉన్న వాల్యూ అనేది మనకు ప్రింట్ అయిపోద్ది. అర్థమైందా? ఇది స్విచ్ స్టేట్మెంట్. దీని యొక్క ఎగ్జాంపుల్ అనేది మీకు రేపటి వీడియోలో చెప్తాను. ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న వీడియోని కొంచెం లెంతీ అవ్వకపోవచ్చు. సో ప్రజెంట్ ఏంటంటే మీరేం చేస్తారంటే ఇఫ్ గురించి ఇఫ్ ఎల్స్ ఇఫ్ గురించి కొంచెం నేర్చుకొని చూస్తూ ఉండండి వీడియోస్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. మీకు రేపటి నుంచి ఏంటంటే మీకు డైరెక్ట్గా ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తాను. ఓకేనండి? ఇదండి ఈరోజు క్లాస్కి ఇంతే. ఓన్లీ ఈరోజు మనం ఇఫ్ ఎల్స్ గురించి ఎగ్జాంపుల్ చూసాము, దాని అవుట్పుట్ చూసాము. కానీ స్విచ్ స్టేట్మెంట్ ఓన్లీ సింటాక్స్ వరకు మాత్రమే చూసాము. దాని ఎగ్జాంపుల్ అండ్ అవుట్పుట్ మనం చూడలేదు. అది రేపటి వీడియోలో మనం చెప్తాము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.